హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రెసిపీ అండి. ఆ రెసిపీ వచ్చేసి ముగలాయ్ చికెన్ మసాలా కర్రీ అండి. ఇది చాలా ఫేమస్ చికెన్ కర్రీ అండి. ఈ రెసిపీ వచ్చేసి చపాతీ, రోటీ, పూరి, పుల్కా ఇంకా రైస్లోకి సూపర్ కాంబినేషన్ రెసిపీ అండి ఇది. ఈ కర్రీ ఇంకెందుకు లేటు, ఈ రెసిపీ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేద్దాం. నాతో పాటు వచ్చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 6 kg చికెన్ తీసుకున్నానండి నేను. అందులో వేసుకోవాల్సినవి 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల పెరుగు వేసుకోవాలండి. ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి ఒక అరగంట మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకోవాలండి. అవి సన్నగా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని ఆ కడాయి హీట్ అయ్యాక అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకోవాలండి. అవి వేయించుకోవాలండి. ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటూనే ఉండాలండి, కలుపుకుంటూ ఉండాలండి. ఈ కలర్లో వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు. ఇవి తీసి చల్లారి పెట్టుకోవాలండి పక్కన. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, ఇంకా 3 స్పూన్ల పెరుగు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు వేసుకుని అది కూడా వేయించుకోవాలండి. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని కొంచెం సేపు మగ్గించాలండి. ఇది ఇలా 5 నిమిషాలు మగ్గించాక ఇందులోంచి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ మొత్తం మగ్గిపోయేవాళ్ళండి. మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, వాటర్ మొత్తం మగ్గిపోయాయండి ఈ చికెన్లో. ఇప్పుడు ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. అది వేసుకుని బాగా కలుపుకోవాలండి. మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా 2 స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది కూడా ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. మళ్ళీ ఇలా మగ్గించుకున్నాక ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక పావు గంట మగ్గించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి. కర్రీ మగ్గిపోయాక ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి,
కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకో బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలండి. అంతే అండి, ఈజీగా అండ్ టేస్టీగా మొగలై చికెన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి పుల్కా రోటీలు తయారు చేద్దాం వచ్చేయండి. ఇప్పుడు రోటీలు తయారు చేయడానికి ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం చపాతీ పిండి వేసుకోవాలండి. ఇందులో రోటీలు మెత్తగా రావడానికి నేను కొంచెం వెన్నపూస కూడా వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి మొత్తం పిండి మొత్తం. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని చిన్ని చిన్ని బాల్స్గా చేసుకుని ఇలా రోటీలు అయితే ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా ఒత్తుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెనం పెట్టుకొని దానిపైన ఈ రోటీలు అయితే కాల్చుకోవాలండి. వెనకది ముందుకి ఇలా కాల్చుకుంటామండి. అంతే, చాలా ఈజీగా టేస్టీగా రోటీ చికెన్ కర్రీ రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి. ఇంకో కొత్త రెసిపీతో ఇంకో లాబ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.